నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు పరమాత్మ అనుగ్రహాన్ని సులభంగా పొందడం కోసం ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం కోసం దేవాలయానికి వెళ్ళే సమయంలో ముందుగా ఆలయ ప్రవేశానికి పూర్వం కాళ్ళు, చేతులు వీటన్నిటినీ నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకునే సమయంలో అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గత్నోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని మనస్సులో స్మరించుకోవాలి. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే శరీరం లోపల శరీరం బయట అంటే మానసికంగా శారీరకంగా పవిత్రతను పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు కడుక్కొని దేవాలయంలో పరమాత్మ దర్శనం కోసం ప్రవేశించాలి. అలాగే దేవాలయంలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో పరమాత్మ అనుగ్రహం కోసం దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి వెళ్ళగానే ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆయన అనుమతి తీసుకొని దేవాలయంలోకి ప్రవేశించినట్లయితే మనం చేసేటటువంటి పూజలు, దీపారాధనలు, ప్రదక్షిణలు అన్నీ కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. శివాలయానికి వెళ్ళే సమయంలో తెలుపు రంగు నూలు వస్త్రాలు, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళే సమయంలో తెలుపు, ఎరుపు రంగు వస్త్రాలు, అమ్మవారి ఆలయానికి వెళ్ళే సమయంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి దర్శనానికి వెళ్ళినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి, శివకేశవుల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బావుల యందు కానీ, పుష్కరిణి యందు కానీ ప్రాతకాలంలో ఎవరైనా సరే స్నానాన్ని ఆచరించినట్లయితే నవగ్రహ బాధల నుంచి చాలా త్వరగా విముక్తులవ్వచ్చు. నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో ఉన్న బావుల యందు కానీ, పుష్కరిణి యందు కానీ ప్రాతకాలంలో చేసే స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దేవాలయానికి వెళ్ళే సమయంలో ఎవరైనా సరే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలను కానీ, పత్రాలను కానీ, ఫలాలను కానీ నివేదించినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఏ దేవాలయ దర్శనమైనా సరే తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పూర్తవుతుంది. పుణ్యక్షేత్రాల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని వచ్చి ఆ క్షేత్ర సందర్శనం చేయలేని వాళ్లకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే చక్కటి శుభ ఫలితం కలుగుతుందని కూడా పురాణాల్లో వర్ణించారు. అలాగే దేవాలయాన్ని నీటితో శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. స్వయంగా తెచ్చినటువంటి జలంతో దేవాలయాన్ని శుభ్రపరిచినట్లయితే సకల పాపాలు కూడా నశించబడతాయని, భోగభాగ్యాలు కలుగుతాయని మనకు పురాణాలలో వివరించడం జరిగింది. అలాగే దైనందిన జీవితంలో అనేక కష్ట నష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రంలో దేవతామూర్తి సుప్రభాత సేవలో వరుసగా 9 రోజులు పాల్గొన్నట్లయితే అన్ని రకాలైనటువంటి కష్టాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణే పుష్పం గళే గంధం కేశానాం తులసీదళం అంటుంది శాస్త్రం. అంటే దైవ ప్రసాదంగా లభించినటువంటి పుష్పాలను కానీ, పత్రాలను కానీ మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలం కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దేవాలయ సందర్శనం చేసినట్లయితే భగవంతుడి కృపకు పాత్రలమై కార్యసిద్ధిని పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అమ్మవారి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ విధంగా అమ్మవారిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భువి పరహితకారి పూజ్యుండు ఎవడన్న తొలుత నీ నామంబు పలుకవలయో, వర కార్యదీక్షచే పరగువాడెవడన్న ఆదిని నీ పేరు అనగవలయు, వినయ విధేయుండు వీరుడు ఎవడన్న శీఘ్రంబ నీ పేరు చెప్పవలయు,
పరమ వేదాంతి సద్భక్తుండు ఎవడన్న వడివడి నీ పేరు నుడువవలయు నిండు దయచూపు దేవుండెవండటన్నా తొలుత నీ పేరు వచియింపవలయు సుమ్ము హరిపద విధేయ ఉన్నవపుర సుగేయ అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ. ఓ వీరాంజనేయ స్వామి, ఈ మహావిశ్వంలో ఏ ఏ గోళాలలో ఏ ఏ జీవులు ఉన్నా, ఎటువంటి జీవన విధానాలు రాజ్యాంగాలు వారికి ఉన్నా సరే, ఎవ్వరికీ లేనటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం నీకున్నదయ్యా. ఈ మహావిశ్వంలో సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు పరహితకారి పూజ్యుండు ఎవడన్న తొలుత నీ నామంబు పలుకవలయు. పరులకు హితం చేసేటువంటి వాడు, తన కోసం ఏమీ చేసుకోకుండా తన శక్తియుక్తులను ధర్మ మార్గంలో సాగేటువంటి వారికి ఉపయోగించేటువంటి వాడు ఎవడన్నా, ఎవడు అనేటువంటి చర్చ వచ్చినట్లయితే మొట్టమొదట అటువంటి మహాత్ములలో తొలుత నీ నామంబు పలుకవలయు. ఎందరో ఉన్నారు, కానీ ముందు నీ పేరు చెప్పాలయ్యా. వరకార్యదీక్షచే పరగువాడెవడన్న ఆదిని నీ పేరు అనగవలయు. శ్రేష్టమైనటువంటి దీక్ష, కార్యదీక్ష. ఏదైనా ఒక పనికి పూనుకున్నట్లయితే అది ఎలా చెయ్యాలి, చెయ్యటానికి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా సాధించుకురావాలి అని అటువంటి మహాత్ములు ఎవరున్నారు అని ప్రశ్న వేస్తే ఈ మహావిశ్వంలో ఎందరెందరో ఉన్నారు. మహాత్ములు, మహాదీక్షాపరులు ఉన్నారు. కానీ వారందరిలోనూ మొట్టమొదట ఆంజనేయ స్వామి పేరునే చెప్పాలి, నీ పేరే చెప్పాలి స్వామి. వినయ విధేయుండు వీరుడు ఎవడన్న శీఘ్రంబ నీ పేరు చెప్పవలయు. ఏమి పరాక్రమమయ్యా నీది! మహాపరాక్రమవంతులు ఎందరో ఉన్నారు, కానీ అంతటి పరాక్రమము కలిగి ఆ పరాక్రమాన్ని అంతటినీ కూడా ఇతరులకు మేలు చేయటం కోసం, ధర్మం కోసం వినియోగించి అప్పుడు కూడా గుండెలు విరుచుకోకుండా పరమ వినయంతో ఉండేటువంటి వాడు ఎవడున్నాడు అంటే నువ్వే కనిపిస్తావు. అప్పుడు కూడా ముందు నీ పేరే చెప్పాలి. పరమ వేదాంతి సద్భక్తుండు ఎవడన్నా వడివడి నీ పేరు నుడువవలయు. వేదాంతికి భక్తి కుదరదు. ఎందుకనంటే వైరాగ్యం అనేటువంటిది ఉన్నవాడికి భక్తికి చాలా దూరంగా ఉంటుంది. ఆ మార్గం వేరు, ఈ మార్గం వేరు. ఆ వైరాగ్యము ఉంటూ వేదాంతి అయి పరమభక్తుడై ఉండాలి. రామునకు నువ్వు పరమభక్తుడవు, పరమజ్ఞానివి, నవవ్యాకరణ పండితుడవు, సూర్య భగవానుడి దగ్గర మహాద్భుతమైనటువంటి విద్యలు నేర్చుకున్నవాడివి. కానీ అన్ని విద్యలతో అంత జ్ఞానసంపన్నుడైన వాడు ఇంత పరమభక్తితో ఒదిగి వినయంగా దాసానుదాసుడుగా ఉండటం అనేది సాధ్యం కాదు. అది నీకే సాధ్యమైంది. పరమ వేదాంతి సద్భక్తుండు ఎవడన్నా వడివడి నీ పేరు నుడువవలయు. ఆ చెప్పటం కూడా ఎలా చెప్పాలట? చాలా వేగంగా చెప్పాలి, ఆతృతతో, తొందరగా. పరమ వేదాంతి మహావినయ సంపన్నుడు, దాసానుదాసుడైన భక్తుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి అని వెంటనే చెప్పాలి. అంత వేగంగా వడివడి నీ పేరు నుడువవలయు. నిండు దయచూపు దేవుండెవండటన్న తొలుత నీ పేరు వచయింపవలయు సుమ్ము. ఇవన్నీ బాగానే ఉన్నాయ్యా. తొందరగా ప్రార్థించిన వెంటనే వచ్చి అనుగ్రహించేది ఎవరు అంటే బోళాశంకరుడు అంటున్నారు అందరూ. కానీ ఆంజనేయ స్వామి అనేటట్టుగా నువ్వు అందరినీ అనుగ్రహిస్తావనే పేరు కూడా తెచ్చుకోవయ్యా స్వామి అంటూ ఆయన్ని ప్రస్తుతిస్తూ, ఆయనకే తమని అనుగ్రహించే విషయంలో సూచనలు ఇస్తూ, సలహాలిస్తూ చాలా చమత్కారముగా పరమభక్తితో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ ఉన్నవ రామకృష్ణ కవీశ్వరుల వీరాంజనేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై వీరాంజనేయ.
ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం, సప్తమి తిథి. ఆదిదేవుని యొక్క అర్చన సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. ప్రత్యక్ష సాక్షీభూత దైవం సూర్యభగవానుడు. సూర్యభగవానికి ప్రీతివంతమైనది గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం. ఆ పాయసాన్ని ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది గనక స్వీకరించినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాత అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తాడు. అసలు ప్రతి వ్యక్తి కూడాను ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేచి దంతధావన అనంతరం స్నానం చేసిన పిదప సూర్యభగవానికి ఎదురుగా నిలబడి ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూస్తూ ఆదిత్య హృదయ పఠనం చేయటం, లేక ఓం నమో సూర్యనారాయణ అని చెప్పేసి ధ్యానం చేస్తూ అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే, అంటే రాగి చెంబులో నీటిని తీసుకొని స్వామివారికి గనక అర్ఘ్యం గనక విడిచినట్లయితే ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రతి పనిలోనూ విజయసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ఈ సృష్టి అంతా కూడాను చక్కటి యోగవంతమైనటువంటి సిరి సంపదలతో తొలతూగటానికి కారణం సూర్యభగవానుడే అని చెప్పేసి మనకు శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ఈ సృష్టి అంతా కళకళలాడాలన్నా సూర్యకిరణాల ప్రభావం పనిచేయాలి. ఆ సూర్యకిరణాల యొక్క ప్రభావతత్వమే మనకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తోంది. అంతేకాకుండా కంటికి, హృదయానికి సంబంధించినంత వరకు సూర్యభగవాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అనారోగ్యాలు రానే రావు. సూర్యభగవాన్ని ఆరాధనలో ఇంతటి విశిష్టవంతమైన ప్రభావం ఉంది. అందున ఈరోజు సప్తమి తిథి, ఆయనకు చాలా ప్రీతివంతమైనటువంటి తిథిగా మనం చెప్పుకున్నాం. గురుతత్వం విరాజిల్లేటువంటి గొప్ప లక్షణం కూడా సూర్యభగవాన్దే. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు ఆ సూర్యభగవాన్ని వద్దనే సకల శాస్త్రాల్ని కూడా అధ్యయనం చేశారు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలమనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:37. తిథి సప్తమి, సాయంకాలం 5:37 వరకు. నక్షత్రం శ్రవణం, ఉదయం 9:22 వరకు. వర్జం మధ్యాహ్నం 1:36 నుంచి 3:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు. మరణ మధ్యాహ్నం 3:12 నుంచి 4:04 వరకు. అమృతకాలం రాత్రి 11:44 నుంచి 1:25 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు.
అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం సప్తమి గురువారం. సప్తమి సూర్యునకు ప్రీతికరమైనది. మనకు గురువులలో సూర్యుడు చాలా ముఖ్యమైనవాడు. ఎందుకని? గాయత్రి మంత్రార్థం ఏంటి? నా బుద్ధిని సక్రమంగా ప్రేరేపించు అని. బుద్ధిని సక్రమంగా ప్రేరేపించేవాడుగా గురువు. కాబట్టి మనకు యుద్ధంలో విజయం రావాల్సిన అగస్త్యుడు ఆదిత్య హృదయం బోధించాడు. శరీరంలో ఆరోగ్యం కలగాల్సిన సాంబుడికి సూర్యస్తోత్రం, సూర్యమంత్రం ఉపదేశం చేశారు ఆరోగ్యం కలగడానికి. సరి అయిన నిర్ణయాలు, వివేకం పొందడం, జ్ఞానాన్ని పొందడం, వేద జ్ఞానాన్ని పొందడం. యాజ్ఞవల్క్యుడు సూర్యారాధనతో వేద జ్ఞానాన్ని పొందాడు. ఆంజనేయుడు సూర్యారాధనతో సకల విద్యలను పొందాడు. కాబట్టి మనకు ఆ సూర్యుడు ప్రత్యక్ష దైవం కావడం వలన ఆయన్నే మనం గురువుగా భావించడం అనేది భారతీయ సంప్రదాయం. అంతేకాదు, పిల్లలకి ఉపనయనం చేసినప్పుడు మన పిల్లవాని యొక్క బాధ్యతలను పూర్తిగా సూర్యునికి అప్పగిస్తాం. ఎందుకని? ఆయన కర్మ సాక్షి, జగచ్చక్షు. కర్మకు ఆయన సాక్షి, జగత్తుకి ఆయన కన్ను వంటివాడు. కాబట్టి మన పిల్లలు చాటును కూడా పొరపాట్లు చేయకుండా మార్గం తప్పకుండా ఉండాలంటే మన అధీనంలో లేదు, మనమేం కంట్రోల్ చేయలేము వాళ్ళని, మన చాటున. కానీ సూర్యునికి మనం అతన్ని అప్పగించేసినట్లయితే ఆ బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఉపనయనంలో చేసే కార్యక్రమం ఏంటి అంటే పిల్లవాడిని ఆ సూర్యునికి దత్తత ఇచ్చేయడం అన్నమాట. ఆ బాధ్యత అంతా ఆయనకు అప్పచెప్పేయడం. అలా మనము ఆ సూర్యుడిని ఆరాధించడం ద్వారా భౌతికంగానూ అభివృద్ధి, విజయపరంగా అభివృద్ధి, ఆరోగ్యపరంగా అభివృద్ధి, జ్ఞానపరంగా అభివృద్ధి అనేటువంటి వాటిని సాధించుకోగలుగుతాం. నేటి ఆణిమత్యాలు. భగవంతుడే ఈ సృష్టికి కారణం అని మనం ఆయనను కోర్కెలు తీర్చే యంత్రంగా కాక ఒక మహామంత్రంగా కొలవాలి. ఇరవై 24 గంటలు ఆగక నిన్ను నడిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఉనికిని గుర్తించవెందుకు? అమృతమయమైన ఆ శ్వాసక్రియని ఆస్వాదించవెందుకు? ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అమ్మవారికి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మంత్రం యత్ కుమారీ మంద్రయతే యద్యోషిత్యత్ పతివ్రత అని ఒక మంత్రం ఉందండి. ఇది పరిశీలించాలి. యత్ కుమారీ మంద్రయతే. మంద్రయతే అంటే ధ్వని చెయ్యునది అని అర్థం. కుమారిగా ధ్వని చేస్తూ యోషిత్తుగా అంటే యువతిగా మారి పతివ్రతగా మారిన తల్లి. ఈ చెప్పే క్రమం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అమ్మవారి యొక్క ఆ తపస్సు యొక్క 3 దశలు చూపిస్తున్నారు. కుమారిగా తపస్సు ప్రారంభించి యువతీ దశ వరకు తపస్సు చేసి పరమేశ్వరుని చేపట్టిన సదాశివ పతివ్రతగా అయినటువంటి వైభవం ఈ మంత్రంలో ఉన్నది. అంతేకాదు అసలు అమ్మవారు శివునికి తపస్సు చేసి చేపట్టడం అనేదంతా కుండలిని సాధన. అది పెద్ద రహస్యం. అందుకే కుమారి, యోషిత్తు, పతివ్రత ఈ 3 దశలు ఏంటో తెలుసా? బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. సహస్రారాంబుజంలో ఉన్న శివునితో ఐక్యం పొందడం అనేది యోగ రహస్యం. అందుకే మొత్తం పార్వతీదేవి తపస్సంతా కూడా కుండలిని సాధనయే. ఆ తపస్సు చేసి శివుని చేపట్టడం అనేది సహస్రార కమలంలోని శివునితో ఐక్యమవడమే. అందుకు యోగ శాస్త్రానికి పురాణ కథకి ఉన్న సమన్వయం చూడండి. అది ఇక్కడ మనకి కుండలి కుమారి, కుమారి మంద్రయతే అని చెప్పినప్పుడు మనకు ఎప్పుడైతే కుండలిని జాగరణ జరిగిందో అక్కడ ఒక నాదం వినబడుతుంది. ఆ నాదస్వరూపముగా జాగరణ జరుగుతున్నది. ఆ నాదస్వరూపునిగా జాగరణ జరగడమే మంద్రయతే అనే మాటలో ఉన్నటువంటి అర్థం.
అది క్రమంగా పరమేశ్వరుని చేపడుతున్నది. కానీ కుండలి కుమారి అన్నప్పుడు అక్కడ జాగ్రత్త దశ పొందిన కుండలిని, జాగరణ చెందిన కుండలిని అర్థం అనమాట. కుండలిని జాగరణ చెందినటువంటి దశ కుమారి. అది ఆ దశ అయిన తర్వాత ఎలా పైకి వెళుతుందో చూడండి. కుటిలే, కుటిలే అంటే పాము యొక్క నడకని కుటిల అని అంటారు. కుటిల గమనము పాము యొక్క నడక, అందుకే దానికి జింహగము అని మరొక పేరున్నది, వంకర నడక కలిగినది అని. అలా వెళుతుంది పాము. అందుకు కుండలి కుమారి అని చెప్పినప్పుడు కుండలిని అనబడే కుమారి కుటిలే సర్పరూపంతో నడుస్తుంది పైకి. అయితే ఈ సర్పగమనం ఊర్ధ్వదిశగా వెళుతుందండి. అలా ఊర్ధ్వదిశగా వెళుతూ ఉన్నప్పుడు జాగరణ చెంది ఒక్కసారి పైకి వెళ్ళినప్పుట మహాప్రతాపంతో వెళుతుందట. అది చండీ అని చెప్పడంలో విశేషం. ఈ కుండలిని రూపమైన ప్రాణశక్తి నిజానికి మన శరీరములో చూసినప్పుడు వ్యష్టిగా కుండలిని అంటున్నాం, కానీ ఈ సర్వజగత్తు యొక్క సృష్టి స్థితిలయలకు హేతువైనటువంటి తల్లి గనక చరాచర సవిత్రి అది చూపిస్తున్నారు. పైగా చండీ చరాచర సవిత్రి రెండూ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, చండీ అన్నప్పుడు చెడి కోపే ధాతువు ప్రకారంగా ప్రళయకాలంలో సర్వజగత్తును లయింపజేసేది కనుక చండీ, తిరిగి మళ్ళీ సృష్టిస్తోంది కనుక చరాచర సవిత్రి. ఈ రెండూ చెప్పడంలో సృష్టి స్థితిలయకారిణి. చాముండే, ఇప్పుడు చాముండాదేవి అంటే చండీ చాముండా అని చెప్పినప్పుడు మనకు సప్తశతి విషయములు ప్రస్తావనకు వస్తాయి. చాముండే అన్నప్పుడు చండా ముండా అనే ఇద్దరు రాక్షసులను సంహరించిన కాళీదేవికి చాముండా అని పేరు. ఇది ఒక అర్థం. కానీ ఇక్కడ మనం అంతా సాధనాపరమైన అర్థం తీసుకుంటున్నాం కనుక జాగరణ చెందిన కుండలి కుమారి కుటిలమైన గమనంతో వెళుతూ ఆ తీవ్రంగా వెళ్ళేటప్పుడు చండీ అయి సర్వజగత్కారిణి అయిన కుండలిని శక్తి ఈవిడియే అని చెప్పేటప్పుడు చరాచర సవిత్రి అని చెప్పి ఆవిడ చాముండ ఎలా అవుతుందో చూడండి. చాముండా శబ్దానికి సప్తశతి భాష్యకారులే చక్కని నిర్వచనం ఇచ్చారు. చము తత్వసమూహం డాతి లాతి ఇది చాముండా, ఇది అర్థమండి. చమువుని నశింపజేయునిది చాముండా. చము, చము అంటే సమూహము అని అర్థం. సేన సమూహము అనే శబ్దంలో చము అని వాడతారు. ఇప్పుడు చాముండా శబ్దం ఎంత గొప్ప విశేషమైన అర్థం ఉన్నదో చూడండి. అందుకే మనం మంత్రంగా అమ్మవారి మంత్రంగా వాడి చాముండా నామమే. మరి అన్ని రూపములు ఉంటూ ఉంటే కేవలం చాముండా అనేటువంటి మంత్రం మాత్రమే తీసుకోబడింది ఏమిటి? ఇది కొంచెం ఆశ్చర్యము ఆలోచనీయము రెండూ కూడా ఇక్కడ. ఎందుకు ఆ చాముండని తీసుకున్నారు? చము అంటే సమూహం అని అర్థం. సమూహం అంటే అనేకత్వమే కదా. అనేకత్వమే అజ్ఞానం, మరొకటి కాదు. 24 తత్వములు వీటన్నిటినీ కలుపుకుని మనం చమువు అంటాం, సమూహం అన్నమాట. అనేకత్వం సమూహం. కానీ అసలైన ఆత్మస్వరూపము అనేకత్వములతో కలిపి చూడడం అనే అజ్ఞానంలో మనం పడిపోయాం. అది అనేకం కాదు, ఏకం. ఈ అనేక దృష్టి పోయి ఆ ఏక దృష్టి లభించాలి. ఈ అనేక దృష్టితో కూడినటువంటి ఈ చమూ భావనని అంటే సమూహ భావనని, అనేకత్వ భావాన్ని, అజ్ఞాన భావాన్ని నశింపజేసి ఏకత్వమనే మోక్షాన్నిచ్చే తల్లి చాముండా. ఇది దీని యొక్క అర్థము. అంటే బ్రహ్మ విద్యాది దేవత, మరో మాట లేదు. చము అనగానే ద్వైతం వచ్చేసింది. ఆ ద్వైత భ్రాంతిని నివారింపజేసి అద్వైత సిద్ధిని ఇచ్చే తల్లి గనక చాముండా. అందుకే చండీ మంత్రం బ్రహ్మ విద్య. అది కేవలం శత్రు సంహారం కోసమో అభీష్ట సిద్ధి కోసమో హోమాలు చేసుకోవడం కోసమో లేదు. అది కేవలం బ్రహ్మ విద్యయే. అందుకు మొత్తం చండీ సప్తశతి అంతా కూడా బ్రహ్మ విద్యగా దర్శించారు పెద్దలు. అయితే దానివల్ల లౌకిక ప్రయోజనాలు లేవని కాదు, అవి కూడా ఉండవచ్చు. కానీ అది పరమార్థ ప్రయోజనం మరొకటి ఉన్నది దానికి. అది ఒకే గ్రంథంతో అది సకామంగా చేసేటప్పుడు ఒక ఫలం, నిష్కామంగా చేసేటప్పుడు మరొక ఫలం రావడమే మన ఆర్ష గ్రంథముల వైశిష్ట్యం. అందుకు చాముండా అన్నప్పుడు ఇక్కడ ఈ శబ్దం కుండలి కుమారులో మళ్ళీ చివరిగా వాడారు ఇక్కడ. ఇది మళ్ళీ ఆలోచించాలి. అంటే చిట్ట చివరికి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చక్రము దశలో మరికొన్ని క్లుప్తమైన చిన్న చిన్న స్థానములున్న యోగస్థానములు ఇవన్నీ చము అని చెప్పబడుతున్నాయి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి రకరకములైన యోగ భూమికలే చము. వీటన్నిటిని దాటిపోయి సహస్రార స్థానంలోకి వెళ్ళేటప్పటికి చాముండా. ఇంకా అక్కడ ఏకత్వమే తప్ప అనేకత్వం లేదు. శివునితో ఏకత్వం భజించింది. అందుకే ఇదంతా కుండలిని శక్తి పరంగా అర్థం. అమ్మవారి పరంగా ఒక అర్థము, కుండలిని శక్తి పరంగా ఒక అర్థము, రెండు రకాలుగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ తల్లి కుండలిని రూపంలో ఉన్నది. లలితాదేవియే కుండలిని. ఎలా ఉన్నది అంటే సర్వజగద్వ్యాపిని అయి ఉన్నప్పుడు సృష్టి స్థితిలయకారిణైన పరాశక్తి ఈవిడ, జగత్తుకు అతీతంగా ఉన్నప్పుడు పరతత్వ రూపిణి, వ్యష్టి యందు కుండలిని రూపిణి. ఈ మూడు రూపంగా. అందుకు పిండాండమున యందు ఈ తల్లి కుండలిని రూపంలో ఉంటుంది. బ్రహ్మాండముల యందు సృష్టి స్థితిలయకారిణిగా ఉంటుంది. ఈ రెండిటికి అందకుండా అతీతంగా ఉన్న పరతత్వము ఈవిడియే. కనుక అమ్మని మూడు రూపములుగా మనం కొలుచుకుంటున్నాం. అది తాత్విక రూపం అని చెప్పబడుతున్నది. విశ్వవ్యాపకమైనది
సృష్టిస్థితిలయ కారకమైన రూపము, మనలో కుండలిని రూపము. ఈ మాట మనకు లలితాశాస్త్రంలోనే మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని చదువుకుంటున్నాం. మహా ఆసక్తి, మహాశక్తి కాదండి, మహాశక్తి. అది మహా ఆసక్తి, మహా ఆసక్తిగా పెడుతుందట. కుండలిని అంతవరకు నిద్రించి ఉంటుంది మూలాధారంలో, ఒక్కసారి జాగరణ చెందగానే ఆ సహస్రారం వైపు మహా ఆసక్తిగా పెడుతుంది. అది మహాశక్తి కుండలిని, అది సర్పరూపంలో చెప్పబడుతున్నది. అలాగే ఇక్కడ కుండలిని విద్య అంతా చెప్పబడుతున్నది. ఈ కుండలిని విద్యయే సృష్టిస్థితిలయకారిణి అని పరాశక్తి. అంటే మనలో ఆవిడ ప్రాణశక్తి రూపముగా ఉన్నది. ఆ ప్రాణశక్తిని కుండలిని అంటారు. మరి ఏమిటో కాదు, ఇది కుండలిని యోగం అంటే మాకేంటి తెలియదండి అని కాదు. మనకు తెలియకపోయినా లోపల ఉండేది కుండలిని శక్తి ప్రతి వారిలో. అందుకు తనుషు కుండలిని అంటారు ఉమాసహస్రంలో మహానుభావులు కావ్యకంఠ గణపతిముని. అందుకే ఈ శ్లోకం మొదటి వాక్యం జాగ్రత్తగా చూద్దాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే. ఈ వాక్యమంతా కుండలిని యొక్క గమనం చూపించారు. గుణిని గుహారణి గుహ్యే, ఈ శబ్దములు చాలా విశిష్టమైనవి. గుణిని, గుణిని అంటే గుణములు కలది అని అర్థం. అంటే నిర్గుణ స్వరూపమైనప్పటికీ కూడా, స్వతసిద్ధంగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితిలయలు చేసేటప్పుడు ఆ తల్లి గుణిని అవుతున్నది, గుణములతో కూడిందవుతున్నది. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. పార్వతీ పరమేశ్వరులు కామకేళియందు మునిగి తేలుతున్నారు అంటే అది ఆనంద భైరవ ఆనంద భైరవీ తత్వమై శంకరులు సౌందర్యలహరిలో ప్రస్తుతి చేస్తారు దాన్ని. అది లాస్య తాండవ సమ్మేళనమై ప్రకాశిస్తోంది అని గుర్తు. ఇప్పుడు ఆయన పరమశివుడి వంక చూశాడు, ఒక నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు కూడా అంతే. ఆయన దగ్గర ఒక లక్షణం ఉంటుంది. ఆయన దగ్గర గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆయన ప్రతి నమస్కారం చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఇలా అనడం 2 చేతులతో. ఎందుకు అనడంటే ఆయన అనకూడదు అలాగా. ఎవరికి నమస్కారం చెయ్యకూడదో వాళ్ళకి మీరు నమస్కారం చేసినా, ఎవరికి క్షమార్పణ చెప్పకూడదో వాళ్ళకి మీరు క్షమార్పణ చెప్పినా అది పుచ్చుకున్న వాడికి ఆయువు క్షీణిస్తుంది ధర్మశాస్త్రం. పెద్దలు ఏదో పొరపాటున ఓ మాట అన్నారు మిమ్మల్ని, మీరు క్షమార్పణ చెప్పండి క్షమార్పణ చెప్పండి అన్నారనుకోండి, అయ్యా నన్ను క్షమించండి అని ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, ఆయనకి ఏమీ పోదు, ఆయుర్దాయం మీకు క్షీణిస్తుంది. అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట, పిల్లల్ని ఎప్పుడైనా అనరాని మాట తండ్రి అన్నాడు అనుకోండి, తప్పు లేదు కొడుకుది, కానీ ఓ మాట తూలేడు తండ్రి. ఇప్పుడు ఒరే నాన్న సారీరా అనకూడదు తండ్రి. సాయంకాలం సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఈశ్వరుడితో చెప్పాలి, ఈశ్వర కొడుకు మీద మాట తూలేను, తప్పు లేని వాడిని తప్పు అని నింద చేశాను, నా దోషమును క్షమించు అని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. అంతేకాని కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నన్ను క్షమించు నాన్న అని తండ్రి అనకూడదు, కొడుకు కోరకూడదు. ఎందుకంటే ఆయుక్షీణం అవుతుంది. మీ ధర్మశాస్త్రం మారిపోతూ ఉంటుంది. ధర్మము స్థిరంగా ఉండిపోదు. ఆశ్రమాన్ని బట్టి, రోజుని బట్టి, మీరున్న స్థితిని బట్టి, మీరు ఎవరి ముందు ఉన్నారన్న దాన్ని బట్టి ధర్మం నిరంతరం మారుతుంది. మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం. రెండింటికి అస్థిమశకాంతర భేదం, అసలు రెండింటికి పోలిక ఉండదు. నా తండ్రి ముందు నేను నించుంటే పుత్రధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ఆఫీస్కి వెడితే ఉద్యోగిగా నా అధికారికి నమస్కారం అండి అనడం ధర్మం. ఇక్కడ కూర్చుంటే శాస్త్రం మాత్రమే మాట్లాడడం నా ధర్మం. ఎక్కడి ధర్మం అక్కడే. అట్లాంటి ధర్మం చాలా కఠినంగా ఉంటుంది. కఠినం అంటే మీరు ఆచరించి దాని వలన ఫలితమును పొందవలసి ఉంటుంది. అందుకే రామాయణము వేదోపబృంహణము. రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడితో పంపిస్తూ సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం అంటారు వాల్మీకి మహర్షి. కొడుకు మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టి ఆఘ్రాణించి విశ్వామిత్రుడితో పంపాడు అన్నాడు. అంటే ధర్మము ధర్మమే. మనకి ధర్మం ఎలా ఉంటుందో రామాయణం చూపించాలి. అందుకని ప్రతి చిన్న విషయాన్ని అంత జాగ్రత్తగా చూపిస్తాయి కావ్యం పురాణం. కాబట్టి ఇప్పుడు భృగువు చూశాడు పార్వతీ పరమేశ్వరుడిని. పైకి కామకేళి, లోపల అది లాస్య తాండవ ప్రక్రియ. నమస్కరించాడు. తాను నమస్కరించకూడదు శివుడు. కాబట్టి ఆయన భాగవతంలో చెప్తాడు, చతుర్థ స్కంధంలో తాను ఎలా నమస్కరిస్తాడు. తాను ఎలా నమస్కరించాలి? శివుడు నమస్కరించాలంటే కేశవ రూపానికి చేయాలి, కేశవుడు చేయాలంటే శివరూపంగా చేయాలి. ఎందుకంటే ఇంకో రూపాలు లేవు చేయడానికి వాళ్ళకి.
ఆయన ఏం చేస్తుంటాడంటే విష్ణు స్వరూపాన్ని చూసి తన మనసులో నమస్కరిస్తూ ఉంటాడు. విష్ణువు శివస్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన పైకి నమస్కారం అంటే నమస్కారమో ఆశీర్వచనమో చేసేది కాదు, ఆ సందర్భాన్ని బట్టి చేయరు. కాబట్టి ఆయన అలాగే ఉన్నాడు. ఈయనకి కోపం వచ్చింది. అలా రావచ్చా భృగువు కంటే? తెలిసి ఉండడం వేరు, తెలిసున్నది అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చేటప్పుడు వైక్లభ్యములను తట్టుకోగలిగినటువంటి సమర్థత పరిణతిగా పరిణమించడం వేరు. అన్నీ తెలిసి ఉంటాయి, కానీ ఆయా ప్రత్యేకమైన సందర్భం వచ్చేటప్పటికే కాలు జారిపోతాడు. తెలియక తప్పు చేసినవాడు కాడు, తెలిసే చేసినవాడు. అప్పుడు ఏమని మీరు అనవలసి ఉంటుంది? శాస్త్రం అయితే ఏమంటుందో తెలుసా? దాన్ని నిషిద్ధ కర్మాచరణమునందు అనురక్తిని ప్రతిఘటించలేని బలహీనత అని పిలుస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అని ఆయనకి తెలియదా? తెలుసు. మరి ఎందుకు చేశాడు అంటే అలా చెయ్యకుండా ఉండలేని బలహీనతకి లోనయ్యాడు అని గుర్తు. తెలియక చేసిన వాడైతే క్షమార్పణ, తెలిసి చేశాడు క్షమార్పణ లేదు. అప్పుడు ఇంకొకసారి నేను ఇలా చేయకుండా ఉండాలని పశ్చాత్తాప హృదయంతో పరమేశ్వర పాదములకు వంగి నమస్కరించాలి. రోజూ నమస్కరిస్తూ తప్పులు చేయడం కాదు, ఇక అదే చిట్ట చివరి తప్పు కావాలి. అలా తెలిసి చేస్తే నిషిద్ధ కర్మ ఎందు వశమైపోయాడని గుర్తు. ఇప్పుడు పరమశివుడి వంక చూసి ఆయనకి శాపవాక్కు విడిచిపెట్టాడు, పరమేశ్వరుడికి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆయనకి ఏమీ అవుతుంది. ఎవరికి నష్టం వస్తుంది? ఎవడు శాపవాక్కు విడిచిపెట్టాడో ఆ వాక్కు ఎంత గొప్ప స్వరూపానికి ఎలా అన్వయం అవ్వాలో దానికి తగినట్టు యువతల వారి తపస్సు క్షయమైపోతుంది. అందుకే తన కోపమే తన శత్రువు అనడానికి కారణం అదే. తపస్సు క్షయం అవుతుంది కోపం వస్తే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, నీకు సాకార పూజ లేకుండుగాక, నీకు కేవలము లింగ పూజ మాత్రమే జరుగుగాక. వేదం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది పరమేశ్వరుడికి. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌడి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి, అండము అంటేనే గుడ్డు రూపంలో ఉన్న ఈ బ్రహ్మాండాన్ని, దాని మీద చంద్రబింబాన్ని ధారాపాత్రగా అందులోంచి కరిగి అమృతం పడుతుంటే తడుస్తున్న శివలింగంగా మొట్టమొదట ఎవడు భావన చేసి శివలింగానికి నమస్కారం చేస్తాడో వాడు అభిషేకం చెయ్యక్కర్లేదు. అభిషేకం జరుగుతుండగా అలా భావన చేస్తే చాలు, ఈప్సిత సిద్ధయే, వాడి కోరికలు తీరిపోతాయి. ఇప్పుడు ఆయనకి ఏమైనా అపకారం వచ్చిందా దానివల్ల? అపకారం రాలేదు. సాకారమూర్తి అయితే ఎదురుగుండానో పక్కకో కూర్చుని పూజ చేయాలి. ఎదురుగుండా పూజ లేదు, పక్కకు కూర్చుని చెయ్యాలి. 5 పక్కలా కూర్చుని పూజ చేయొచ్చు. శివలింగానికి చుట్టూ కూర్చుని అభిషేకం చేస్తారు. 5 ముఖాలు వచ్చాయి శివలింగానికి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. అక్కడితో పోని శాంతి పొందాడా? అది లేదు. అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో కూడా ఇప్పటికే ఆయనకి ఒక చోట బ్రహ్మగారు సరస్వతితో కనబడ్డారు, కైలాసంలో శివుడు పార్వతితో కనబడ్డాడు. తీరా విష్ణు సభకి వెళ్ళేటప్పటికి అసలు ఆయన ఏం అనలేదు. భృగువు ఒళ్ళు మండిపోయింది. కారణం ఏమిటంటే లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకుని ఈయన కూర్చున్నాడు చక్కగా. మూకశంకరులు మూక పంచశతి చేశారు. మూక పంచశతి చేస్తూ కామాక్షి అమ్మవారు ఎదురుగుండా నిలబడి ఉండగా కామాక్షి తల్లి ఇచ్చిన వాక్కులతో అమ్మని ప్రస్తుతి చేశారు ఆయన. ఎందుకంటే జన్మతః మూగవారు. అమ్మవారు అనుగ్రహించింది తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది. నోట మాట లేని వ్యక్తి తల్లి కామాక్షిని ఇలా ఎదురుగుండా చూశారు. ఒక స్తంభం దగ్గర కూర్చుని జపం చేసుకుంటున్నారు ఆయన. అంతే, ఎదురుగుండా ముందు అమ్మవారి పాదాలు కనపడ్డాయి. 100 శ్లోకములు చెప్పారు ఊపిరి తీయకుండా. పాదారవింద శతకం అయిపోయింది. ఒక్కసారి లేచి నిలబడ్డారు. అమ్మవారు ఇలా నడిచి వెడుతున్నది, ఇటుపక్కనున్న వారికి తాంబూలపు పిడచపెట్టింది. 100 శ్లోకాలు పాదాల మీద చెప్తే ఇలా చూసింది ఆవిడ. కటాక్షం అంటారు, కడగంటి చూపు చూసింది ఇలా. అంతే, ఆ చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. 100 శ్లోకాలు చెప్పారు చిరునవ్వు మీద, మందస్మిత శతకమైంది. అమ్మవారు చాలా సంతోషంతో ఇలా చూసింది. 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకమైంది. అమ్మవారి పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యా శతకమైంది. 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయారు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. ఈ లోకంలో ధనము మొదలైన సర్వ సంపదలు మరణించిన వాడిని విడిచిపెడుతున్నాయి కదా. అటువంటి ధనము మొదలైన వాటితో వేదవేత్తను సంతోషపరచలేనప్పుడు వాటిని త్యాగం చేయటం వల్ల ఫలమే వస్తుంది. కనుక ఒటువు అడిగిన దానికంటే తక్కువ ఇవ్వటం వ్యర్థం. అని ఒకవేళ సంతోషించనప్పుడు ప్రయోజనం లేదు కదా. దదీచి శిబి మొదలైన సత్పురుషులు తమ ప్రాణాలను కూడా అర్పించి ప్రాణులకు మేలు చేకూర్చారు కదా. అటువంటిది భూమి మొదలైన వాటి విషయంలో ఇవ్వాలా వద్దా అనే ఆలోచన ఎందుకు? ఓ మహర్షి, యుద్ధంలో వెన్నె చూపని పరాక్రమవంతులైనటువంటి రాక్షసశ్రేష్ఠులు కొంతమంది ఈ భూమిలోని భోగాలన్నీ అనుభవించేశారు. వారి ఆ భోగాలను కాలం బ్రింగివేసింది. కానీ వారి లోకంలో పొందిన కీర్తిని మాత్రం అది ఏమీ చేయలేకపోయింది. కీర్తి స్థిరమైనది. ఓ బ్రహ్మర్షి, యుద్ధంలో వెన్ను చూపకుండా తమ ప్రాణాలు విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు కదా. కానీ దానం చేసే సమయం వచ్చినప్పుడు శ్రద్ధతో దానాన్ని విడిచిపెట్టగలిగిన వాడు, అంటే విడిచిపెట్టిన వారు అంతమంది లేరు. అంతమంది కూడా ఎవరో కొద్దిమంది మాత్రమే అలా చేయగలరు. స్వాభిమానము కరుణ గలవాడికి యాచకుల కోరికను తీర్చటం వలన తాను దుర్గతిని పొందినా అది శోభగానే ఉంటుంది కదా. అటువంటిది మీ వంటి బ్రహ్మవేత్తల కోరికను తీర్చి నేను దరిద్రుడిని కావటం శోభగానే ఉంటుందని వేరే చెప్పవలసిన పని లేదుగా. కనుక నేను ఈ బ్రహ్మచారి కోరికను తప్పక తీరుస్తాను. ఓ మహర్షి, మీరు వేద విహితమైన కర్మలను ఆచరించటంలో పండితులు కదా. మీరు ఎంతో ఆదరంతో యజ్ఞము క్రతువులతో శ్రీహరిని ఆరాధిస్తారు. ఈ వామనుడు వరాలిచ్చే ఆ విష్ణువైనా కాని లేక వేరే వాడైనా కాని నేను మాత్రం ఇతడు కోరిన భూమిని ఇస్తాను. మీరు చెప్పినట్లు ఇతడు తన విశ్వరూపాన్ని చూపి నిరపరాధి అయిన నన్ను అధర్మంగా వచ్చేమో కానీ నన్ను బంధించవచ్చు. ఇతడు నిజంగా ఉత్తమమైన కీర్తి గల విష్ణువే అయితే తన కీర్తి నశించటానికి అతడు ఇష్టపడడు కదా. విష్ణువే అయితే ఇతడు నన్ను యుద్ధంలో సంహరించి భూమిని తీసుకొని, లేదా విష్ణువు కాకోకుండా నాతో యుద్ధం చేసినట్లయితే నా చేత వధించబడి తప్పక నేల కోలుతాడు అన్నాడు బలిచక్రవర్తి. ఈ విధంగా బలి అభిమానవంతుడై సత్యానికి కట్టుబడి గురువు మాటను లెక్కించక ఆయన ఆదేశాన్ని ధిక్కరించాడు. అప్పుడు దైవ ప్రేరితుడైన శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలిని ఇలా శాపించాడు. నువ్వు నేనే గొప్ప పండితుడిని అనుకుంటున్నావు, కాని నిజానికి నువ్వు అజ్ఞానివి. నీకు వినయం లేదు కనుకనే నా ఆజ్ఞ ఉల్లంఘించావు. నన్ను నిర్లక్ష్యం చేసిన నువ్వు అతి త్వరలోనే నీ సంపదను పోగొట్టుకుంటావు అని శపించాడు. ఇలా గురువు తనను శపించిన కూడా గొప్పవాడైన బలిచక్రవర్తి సత్యాన్ని మాత్రం విడవలేదు. గురువు శపించినప్పటికీ నేను మాత్రం సత్యం వదలను, నేను చేయాల్సిందే. వామనుని పూజించాడు. చేతిలో నీటిని వదిలిపెట్టి ఈ భూమిని దానం చేసేశాడు. బలి భార్య అయినటువంటి వింధ్యావళీదేవి వామనుడి పాదాలు కడగటానికై బంగారు కలశంతో నీటిని తీసుకొని వచ్చింది. యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి స్వయంగా ఆనందంతో ఆ వామనుడి యొక్క అందమైన పాదాలను నీటితో కడిగాడు. జగత్తును పావనం చేసే ఆ జలాలను
తనపై చల్లుకున్నాడు. అప్పుడు స్వర్గంలోని దేవతాగణాలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు అందరూ కూడా రాక్షసరాజైన బలిచక్రవర్తి చేసిన ఆ గొప్ప పనిని చూసి అతడి సత్యసంధతను పొగిడారు. అందరూ కూడా వారు ఎంతో ఆనందిస్తూ అతడిపై పూలవాన కురిపించారు. ఆ సమయంలో ఆకాశంలో దేవదందువులు ఎన్నోసార్లు మ్రోగాయి. గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు ఇలా పాడారు. అభిమానం గల ఈ బలిచక్రవర్తి ఎవరికీ సాధ్యం కాని పనిని చేశాడు. అదేమంటే కోరినవాడు శత్రువని తెలిసినా కూడా ఆయన ముల్లోకాలను దానం చేశాడు ఆయనకైనప్పటికీ కూడా అని గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు పాడారు. వామనుడు బలి నుండి 3 అడుగుల దానంగా పొందాడు. గుణత్రయాత్మకమైన జగత్తు అంతర్భాగంగా కలిగిన ఆ శ్రీహరి యొక్క వామన పొట్టి రూపం అద్భుతంగా పెరిగిపోయింది. భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గము, పాతాళము మొదలైన లోకాలు, సముద్రాలు, పశుపక్షాదులు, మానవులు, దేవతలు, మహర్షులు ఆ రూపం లోపల ఉన్నారు. అంతా కూడా ఋత్విక్కులతోనూ, శుక్రాచార్యుడితోనూ, సభాసదులతోనూ కలిసి ఉన్న బలిచక్రవర్తి అనంత శక్తివంతుడైన శ్రీహరి యొక్క ఆ బృహత్ రూపాన్ని చూశాడు. జగత్తుకు ఆశ్రయమైన ఆ శరీరంలో బలిచక్రవర్తి త్రిగుణాత్మకమైన ఈ జగత్తును చూశాడు. బలికి ఆ శరీరంలో పృథివీ మొదలైన పంచమహాభూతాలు, వాక్కు మొదలైన ఇంద్రియాలు, శబ్దము మొదలైన విషయాలు, అంతఃకరణము, జీవులతో కలిసి ఉన్న ఈ విశ్వము అంతా, ఈ విశ్వమంతా కూడా దర్శనమిస్తున్నాయి. విశ్వం మొత్తం దర్శనమిచ్చింది. శ్రీహరియే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాడు. బలిచక్రవర్తి ఇంద్ర పదవిని ఆక్రమించినవాడు. ఆయన ఆ విశ్వమూర్తి యొక్క అరికాలలో రసాతలాన్ని, 2 కాళ్లలో భూమిని, 2 పిక్కలలో పర్వతాలను, 2 మోకాళ్లలో పక్షులను, 2 తొడలలో మరుద్గణాలను చూశాడు. సర్వవ్యాపి పెద్ద పెద్ద అడుగులు కలవాడు అయిన శ్రీహరి యొక్క వస్త్రంలో సంధ్యము, గుహ్యంలో తనతో పాటు ఇతర రాక్షసులను, కటి ప్రదేశంలో మరీచి మొదలైన ప్రజాపతులను, నాభిలో ఆకాశాన్ని, ఉదరంలోని వివిధ భాగాలలో 7 సముద్రాలను, వక్షస్థలంలో నక్షత్రాల వరుసను చూశారు. మురారి అయిన శ్రీహరి యొక్క హృదయంలో ధర్మము 2 స్థానాల్లో సత్యవచనము, సమదర్శనము ఉన్నాయి. మనస్సులో చంద్రుడు, వక్షస్థలమందు పద్మాన్ని ధరించిన లక్ష్మీదేవి, కంఠమందు సామలు, సకల శబ్దాలు కనిపించాయి. ఆ విరాట్ రూపుని భుజాలయందు ఇంద్రాది దేవతలు, 2 చెవులయందు దిక్కులు, తలపై స్వర్గలోకము, జుట్టు యందు మేఘాలు, ముక్కు యందు వాయువు, 2 కన్నుల యందు సూర్యుడు, నోటిలో అగ్ని కదే అగ్నిర్ముఖం, ఆ నోటిలో అగ్ని కనిపించింది. ఆ పురుషోత్తముడి వాక్కులో వేదాలను, నాలుక యందు జలాధిపతి అయినటువంటి వరుణుడిని, కనుబొమ్మల యందు విధి నిషేధాల శాస్త్రాలను, కనురెప్పల యందు రాత్రింబగళ్లను, నుదురు యందు కోపాన్ని, క్రింది పెదవి యందు లోభాన్ని బలిచక్రవర్తి చూశాడు. నారాయణ నారాయణ.